వాలంటీర్లకి గిఫ్ట్ ఎలా ఓ ఫోటో పెడతారు. ఇదిగో ఈ చీర జాకెట్, ఓ చీర జాకెట్ ఫోటో పెట్టేసి వాలంటీర్లకు ఇచ్చారు. లేకపోతే కనుక ఫోన్ ఒక ఫోటో పెట్టి అది ఇచ్చారు. విలేకరులకి ప్యాంట్ షర్ట్ పెట్టారు, ఇదిగో అని ఒక ప్యాంట్ షర్ట్ ఫోటో వాళ్ళకి ఇస్తున్నారు అన్నటువంటి ఓపెన్ సీక్రెట్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకందరికీ ఇచ్చుకోవట్లేదా? వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు. అట్లాగే మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు ఉద్యోగులందరికీ తెలుగుదేశం వాళ్ళు డబ్బులు ఇచ్చుకోలేదా? ఇచ్చుకుంటానే ఉంటారు. కాకపోతే ఎదుటి వాళ్ళది మాత్రమే ప్రొజెక్ట్ చేసుకుంటాం ఒక ఎత్తు. కానీ డైరెక్ట్గా ఈ తీసుకునేటువంటి ఇప్పుడు ఒక విలేకరి ఒక ఫోటో పంపించగలిగాడంటే ఆడు తీసుకుంటేనే కదా పంపించగలిగేది, లేకపోతే ఎట్ట పంపించగలుగుతాడు? లేదా షాపులో కొని దాని మీద ఒక ఫోటో పెట్టి తీసి పంపించాలి. ఈ ఫోటోలలోల్లి ఏంటి అంటే ఏదో జరిగిపోతుంది రాష్ట్రంలో అన్నటువంటి. ఏది జరుగుతుందో అరే డబ్బులు తీసుకుంటున్నటువంటి ఓటర్కి తెలుసు, మందు తీసుకుంటున్నటువంటి ఓటర్కి తెలుసు, వెనకాల తిరుగుతున్న వాళ్ళకి తెలుసు. దీంతో ఎవరు మారిపోవాలి అంటే తటస్థులు మారిపోవాలి. అయ్యో ఇంత అన్యాయం జరిగిపోతుందని. ఇందులో ఒకళ్ళు అన్యాయం చేస్తున్నారని ఇంకొకళ్ళు చెప్తూ ఉండటమే ఇక్కడ వింత.